నమస్తే అండి. ఎలా ఉన్నారు అందరూ? బాగున్నారా? నేను మీ రూప. ఈ వర్షాలకి బయట పనే కాదండి, ఇంట్లో పని కూడా చేసుకోలేకపోతున్నాము. అసలు నాన్ స్టాప్‌గా గ్యాప్ లేకుండా కురుస్తూనే ఉంది. ఇంకా నేనైతే ఆ రోజు కొంచెం హుషారు లేదని చెప్పి లేట్‌గా లేచేసరికి ఇంక ఇదిగోండి ఎక్కడ పనులు అక్కడే ఆగిపోయాయి. ఇంకా మా పాపకి ఓన్లీ లంచ్ బాక్స్ పెట్టి స్కూల్‌కైతే రెడీ చేసి మెల్లిగా పంపించేసానండి. ఇంకా మా వారైతే పంచలోనైతే దొండపందిరికి కర్రలైతే రెడీ చేస్తున్నారు. ఇంకా నేనైతే ఇల్లంతా కూడా ఇదిగోండి ఈ విధంగా అయితే ఉంది. వంటగది అయితే అసలు ఏమీ సర్దుకోలేదు. అన్నం అయితే వండేసి పాప వరకైతే బంగాళదుంప కూర వండి నేరుగా రైస్ ఏసి కలిపేసానండి. ఇంకా ఇదిగోండి పాప వరకైతే మెల్లిగా లంచ్ బాక్స్ అయితే చేశాను. అలానే దొండకాయ పచ్చడి అయితే చేశానండి. ఇంకా ఎక్కడవక్కడే వస్తువులు అలానే వదిలేసాను, సర్దలేదు. ఇంకా పాప ఎళ్ళిన తర్వాతయితే ఇంక ఇదంతా గూడా సర్దుకోవాలి. పిల్లలున్నారంటే మాత్రం అసలు ఇల్లిల్లులా ఉండదండి. మొత్తం కూడా అక్క చెల్లెలిద్దరూ చిందరవందర చేసి ఆడుతూనే ఉంటారు. నాకేంటంటే వర్షాకాలంలో ఇల్లనేది ఎంత నీట్‌గా ఉంటే అంత మంచిదండి. అలానే అది కాకుండా ఇల్లు నీట్‌గా లేకపోయిందంటే ఇంకా ఉన్న కాడికి తలకాయ నొప్పొచ్చేసిద్ది. అందుకనే హుషారు లేకపోయినా సరే కొద్దిగా ఓపిక తెచ్చుకొని ఇల్లంతా కూడా సర్దుకొని మొత్తం కూడా పని చేసుకుంటున్నాను. అదీ కాకుండా ఈ కాలంలోనే అసలు ఈగలనేవి ఎందుకనో గాని చాలా ఎక్కువగా ఉంటాయండి. ఈ ఈగలకి అసలు ఇంట్లో మొత్తం ఎంత శుభ్రం చేసినా సరే రోత రోతగా అనిపిస్తుంది. అందుకే ఇల్లంతా కూడా నీట్‌గా తుడిచేసుకొని తడికర పెట్టుకుందామనయితే మొత్తం కూడా మంచాలన్నీ కూడా పక్కలెత్తేసి మంచాలయితే లేపేశాను. మా బుడ్డదానికి బొమ్మలు సరిపోలేనట్టు ఇదిగోండి గిన్నెలతో కూడా తీసుకొచ్చి ఆడుకుంటూ ఉండిద్ది. ఇంక ఇవన్నీ కూడా నేను ఇలా ఇల్లంతా తుడిచేటప్పుడే దొరుకుతాయి. ఇంకా మొత్తం కూడా సర్దేసిన తర్వాత ఇల్లంతా కూడా నీట్‌గా చీపురు పెట్టయితే తుడిచేసుకున్నానండి. నేను ఈ వీడియోకి వాయిస్ ఇచ్చేటప్పుడు కూడా కొంచెం నీరసంగా ఉందండి. అందుకే కొంచెం వాయిస్ కూడా డల్‌గా అనిపిస్తుంది. సో, ఈ ఒక్కసారికైతే అడ్జస్ట్ అయిపోండి. నెక్స్ట్ నుంచయితే కొంచెం హుషారుగా మాట్లాడతాను. ఒంట్లో బాలేనప్పుడు ఇంట్లో పనంతా మేనేజ్ చేయడం అంటే కొంచెం కష్టమేనండి. ఎందుకంటే ఎవరు సపోర్ట్ లేకుండా ఒక్కళ్ళమే చేసుకోవాలి కదా! అలాంటప్పుడు కొంచెం నిదానంగా అయితే పనైతే చేసుకుంటా. మామూలు సమయంలో అయితే 8:30, 9 అయ్యేసరికి పనంతా కూడా చేసేసుకుంటానండి. కాకపోతే ఇప్పుడేంటంటే వర్షం పడుతుంది కదా! అసలు బయటికి కూడా వెళ్ళలేకపోతున్నాము. వర్షం తగ్గితే బయట పని చేయొచ్చు అని ముందుగా అయితే ఇల్లంతా కూడా శుభ్రం చేసి ఇంట్లో పనైతే చేసుకుంటున్నానండి. ఈ వర్షాకాలంలో ఇల్లు గాని, పరిసరాలు గాని ఎంత నీట్‌గా ఉంచుకుంటే అంతే మంచిదండి. ఎందుకంటే ఇప్పుడు ఎక్కువగా జ్వరాలొస్తున్నాయి కదండీ! డెంగ్యూ, డయేరియా అని. అలాంటి జ్వరాలకి కారణం మన పరిసరాలు నీట్‌గా ఉంచకపోవటమే. అది కాకుండా ఈ వర్షాకాలంలో నేనైతే ఇదిగోండి ఇల్లయితే ఖచ్చితంగా రోజుకొక్కసారైనా తడికర పెట్టయితే తుడుచుకుంటానండి. అలానే నేనైతే ఇందులో కర్పూరం అయితే వేసి తుడుస్తున్నాను. కర్పూరం వేసి తుడవటం వలన వాసన మంచిగా వస్తుంది. అలానే ఇందులో కొద్దిగా ఉప్పు కూడా వేసి తుడుచుకుంటే ఇంకా మంచిదండి. ఇంకా ఇల్లంతా కూడా తుడిచి ఫ్యాన్ అయితే వేసేస్తాను. ఎందుకంటే తొందరగా ఆరిపోతుంది. లేదంటే పిల్లలు పద్దాక తిరుగుతానే ఉండిద్ది మా బుడ్డదైతే. ఇంక అందుకు ఒక పక్క తుడుస్తూనే ఇంకో వైపయితే ఫ్యాన్ ఏసేస్తాను. అలానే ప్రతి గదికి కూడా నీళ్ళైతే మార్చుకుంటానండి. వీలైనంత వరకు పిల్లలకు ఈ వర్షాకాలంలో నీళ్ళను కాచి ఇవ్వండి. అలానే పరిసరాలన్నీ కూడా కొంచెం మంచిగా ఉండేలా చూసుకోండి. ఎక్కడికక్కడ చెత్త వేశారమంటే ఇంకా అసలు ఇప్పుడు ఈ కాలంలో వచ్చే ఈగలు ఏ కాలంలో రావో ఈ జూలై నెలలో. అందుకే సగము ఇల్లంతా కూడా నేను రోజు కూడా తుడుచుకోవాల్సొచ్చిద్ది. పిల్లలు ఒక్క క్షణం ఇలా అన్నం తిని లేచారంటే చాలు ఇంకా ప్లేస్ అంతా కూడా గలీజ్‌గా అయిపోతుంది. అందుకనే సగం నేను అసలు రోజు కూడా ఇల్లు తడికర్ర పెట్టి తుడుచుకునేదండి. ఎందుకంటే పిల్లలు పద్దాక బండ మీదే ఆడుతా ఉంటారు ఎక్కువగా. అందుకనే నేను నీట్‌గా అయితే బండని ఎప్పుడు కూడా శుభ్రంగా తుడుచుకొని ఉంచుకుంటాను. అలానే ఈ వర్షాకాలంలో వీలైనంత వరకు ఇంటినైతే నేను వెచ్చగానే ఉంచుకుంటానండి. ఎక్కడ కూడా తడి అలాంటిది ఏమీ లేకుండా. ఇంకా ఈ హాల్‌లో అయితే ఈ మంచం అయితే ఎప్పుడు ఉండిద్ది. మా బుడ్డదానికి ఎప్పుడు నిద్ర వచ్చిద్దో తెలీదు. ఎక్కి నిద్రపోయిద్ది. ఇదివరకైతే ఉయ్యాల్లో వేశామండి. ఇంకా పెద్దయ్యే కొద్దీ ఉయ్యాలొద్దని చెప్పి మంచమైతే ఇలా అలవాటు చేసేసాను. అలానే మా పెద్ద పాపకి ఎల్‌కేజీ చదువుతుంది కదండీ! రేణుకైతే బుక్స్ అయితే ఇచ్చారు. ఇంక నైటంతా కూడా నేను, వాళ్ళ నాన్న కలిసి అట్లయితే వేసాం వాటికి. ఇంకా వీటినైతే నీట్‌గా సర్దేసి మిషన్ మీద అయితే ఇలా ఒక టవలయితే వేసేస్తానండి. ఎందుకంటే మిషను ఓపెన్ చేసినప్పుడు మాత్రమే మామూలుగా పెడతాను. లేదంటే ఇలా టవలయితే వేసేస్తాను. అంటే డస్ట్ ఏమీ పడకుండా. ఇంకా ఇల్లంతా కూడా ఇదిగోండి ఇలా నీట్‌గా అయితే సర్దేసుకున్నాను. ఎవరైనా వచ్చి చూసినా సరే కొంచెం నీట్‌గా కనిపిస్తుంది.
హాల్ వరకైతే మొత్తం శుభ్రం చేశాను కానీ, ఇంకా వంటగదయితే కొంచెం ఉందండి. అప్పుడే నేను ఇంకా పని చేసుకుంటుంటే మా నాన్నమ్మొచ్చి గుడ్లును పిండి ప్యాకెట్టు అంగన్వాడీలో ఇస్తున్నారనైతే పిలిచింది. మా చిన్న పాపకండి ఇవైతే వస్తాయి. ఇంకా వర్షంలో నేను తడుచుకుంటా అంటే గొడుగేసుకొని వెళ్లి తెచ్చుకున్నాను. నాకు ఈ వర్షంలో తడవటం లేదంటే పద్దాకి తేమలో తిరగడమేమో కానీ, కాళ్ళయి ఇదేటి పాచిపోయాయండి. పాచిపోయి నెక్స్ట్ గొంతయితే పట్టేసిందసలు. వంటగదిలో అయితే ముందుగా గ్యాస్ స్టవ్‌నయితే ఈ విధంగా అయితే ముందు ఒక గుడ్డ పెట్టి మొత్తం కూడా తుడిచేసుకుంటానండి. ఏ డస్ట్ ఏమీ లేకుండా. ఆ తర్వాత ఒక తడిగుడ్డ పెట్టి మొత్తం కూడా ఈ విధంగా తుడుచుకుంటాను. ఎక్కడ ఏమి మరకలు లేకుండా. ఎప్పుడైనా ఇలా తడిగుడ్డ పెట్టి తుడిచిన తర్వాత వెంటనే మళ్ళీ ఒక పొడి క్లాత్ తీసుకొని మొత్తం కూడా పైన మళ్ళీ తుడుచుకోవాలండి. అలా అనుకో మరకలేమీ ఉండవు. చూడటానికి అద్దంలా కనిపిస్తుంది. ఇంకా నేను కూడా ఇప్పుడు అదే చేశానండి. తడిగుడ్డతో తుడిచిన తర్వాత ఒక పొడిగుడ్డనైతే పెట్టి మళ్ళీ ఇదిగోండి మొత్తం కూడా తుడుచుకున్నాను. ఇలా తుడవటం వలన నీట్‌గా కనిపించిద్ది. మరకలుండవు. అలానే తొందరగా ఆరిపోయిద్ది కూడా. ఇంకా తుడిచిన తర్వాత గ్యాస్ మీద స్టాండ్స్ అన్నీ కూడా పెట్టేసుకున్నానండి. ఇంకా గ్యాస్ అయితే ఇప్పుడు చూడండి ఎంత నీట్‌గా ఉందో సింపుల్‌గా అయిపోయింది. ఇల్లంతా కడిగినప్పుడు మాత్రమే గ్యాస్ కిందన పెట్టి నీళ్ళు అంటే మామూలు సర్ఫేసి కడుగుతానండి. లేదు మామూలు టైంలో అయితే ఈ విధంగా తుడుచుకుంటాను. ఇంకా అలానే వంట చేస్తాం కదండీ! వెనకాల కూడా ఇదిగోండి నేను ఇదంతా కూడా స్టిక్కర్ అతికించాను కదా! దీని మీద కూడా ఆయిల్ గాని, తుల్లి అలా జిడ్డు జిడ్డుగా ఉంటుంది కదా! ఇది కూడా నేను ఎప్పటికప్పుడే తుడుచుకుంటా ఉంటానండి. కనిపించకుండానే దీని మీద చాలా డస్ట్ అయితే ఉంటుంది. ఎందుకంటే జిడ్డంతా కూడా పేరుకుపోతుంది. ఇంకా వెనకాల స్టిక్కర్ కూడా మార్చాలండి. చూసారు కదా! ఊడిపోయింది. వేడి సెగ తగలడం వల్ల అక్కడైతే స్టిక్కరు ఊడొచ్చింది. ఇంకా మిగతా చోట్లంతా కూడా చాలా బాగుంది. ఆ స్టిక్కర్ ఆన్‌లైన్ చేద్దామంటే నేను తీసుకున్నప్పటికి, ఇప్పటికి చాలా రేట్లయితే పెరిగిపోయాయి. ఇంకా ఇదిగోండి ఈ కింద అయితే నేను అమ్మ వాళ్ళ ఇంటి నుంచి వచ్చినప్పటి నుంచి శుభ్రం చేద్దాం అనుకుంటున్నాను. కుదరలేదు. ఫైనల్‌గా ఇప్పుడైతే శుభ్రం చేశాను. ఇంకా మా వారు తినేవి ఏమైనా తీసుకొస్తే ఇదిగోండి ఇలా ఒక డబ్బాలైతే పెట్టుకుంటాను. పిల్లలు అడిగినప్పుడల్లా తీసిస్తుంటాననమాట. ఇంకా ఈ ఎగ్స్ అయితే మేము కొనుక్కున్నవండి. అలానే ఇవైతే పాపకిచ్చినవి. వీటినైతే నేనిలా బయటనే ఉంచుతాను. ఎందుకంటే వీటికి గాలి తగిలితేనే కొంచెం మంచిగా ఉంటాయి. ఇంకా ఫ్రిడ్జ్‌లో పెడదామంటే పద్దాక పిల్లలు ఫ్రిడ్జ్ తీస్తారు. అదొక భయము. అందుకని ఇలా పిల్లలకి అందకుండా పైన పెట్టేసుకుంటాను. ఇంకా వంటగది అయితే మొత్తం కూడా సర్దేసుకున్నానండి. ఆ గోతాలొచ్చి మిరపకాయ గోతాలు ఎండెక్కితే కారం పట్టిద్దామని చూస్తున్నా. ఇంకా ఇంట్లో పనైతే అయిపోయిందండి. గిన్నెలు కూడా మెల్లగా వర్షం తగ్గింది. ఇంక కడిగేసుకున్నాను. వీటన్నిటిని కూడా కాసేపు ఇలానే ఉంచేస్తానండి. నీరంతా కూడా పోయిద్ది గదా! అందుకు కాసేపు తర్వాత అయన్నీ కూడా సర్దుకుంటాను. ఇంకా మా బుడ్డదైతే ఇదిగోండి చెప్పాను కదా! నిద్రపోయింది. నిద్రొస్తే మాత్రం ఎవరిని ఇబ్బంది పెట్టదండి. మంచమే ఉంటే మాత్రం ఎక్కి నిద్రపోయిద్ది. అందుకనే మంచం వేసుంచుతాను. ఇంకా మా వారైతే భోజనానికి వస్తూ భోజనంతో అయితే కోడిగుడ్లు అట్లయితే పొయ్యమన్నారండి. ఇంకా అంగన్వాడీ గుడ్లున్నంత వరకు కూడా ఇలాంటివే మా ఇంట్లోని. ఇంకా తన కోసమయితే ఇదిగోండి మంచి ఆమ్లెట్ అయితే వేశాను. మా వారికి నేను వేసే ఆమ్లెట్లంటే చాలా ఇష్టమండి. చాలా ఇష్టంగా తింటారు. నాకు ఇలా మందంగా ఆమ్లెట్ వేస్తేనే చాలా నచ్చిద్ది. ఇంకా దొండకాయ పచ్చడి నూరానని చెప్పాను కదండీ! ఇంకా ఆ రోజు భోజనం అయితే అలా గడిచిపోయింది. ఇంకా భోజనం చేసిన తర్వాత ఇప్పటి వరకు పంచలోని మా వారు ఆ కర్రలయన్నీ కట్టారు కదండీ! ఇంకా అదైతే శుభ్రం చేయాలి. అలానే ఇప్పుడు వంట చేశాను కదండీ! ఆమ్లెట్ వేసినవి, అలానే మేము తిన్న కంచాలన్నీ కూడా కడిగేసుకున్నాను. ఇంకా బయట పంచంతా కూడా ఇదిగోండి ఈ విధంగా శుభ్రం చేసుకొని, స్నానం చేసుకుందామని వేడి నీళ్ళైతే పెట్టుకున్నాను. ఇంకే మొత్తం కూడా బయట పంచనేది తుడవక్కర్లేదండి. కడిగేసి వదిలేసేత్తును. ఇంకంతే ఆరిపోయిద్ది గాలికి. ఇంకా అలానే కొద్దిగా బట్టలుంటేనే ఇంక వర్షమైనా సరే కాసేపు తగ్గిందిలే గాలికి ఆరుతాయనైతే ఉతికేసుకున్నాను. నేను ఈ పనంతా చేయడం 10 గంటలకు మొదలుపెడితే నాకు 12 గంటలకైతే కంప్లీట్ అయిందండి. ఎందుకంటే ఒక్కొక్కటి చిన్నగా ఓపిక తెచ్చుకుంటా చేసుకుంటున్నాను. ఇంక ఇదిగోండి మొత్తం కూడా ముందుకి ఇప్పటికైతే మొత్తం మార్చేసాను. పనంతా అయిపోయిన తర్వాత ఇంక స్నానం అయితే చేసుకున్నానండి. స్నానం చేసుకున్న తర్వాత కడిగిన గిన్నెలన్నీ కూడా వంటగదిలో అయితే మొత్తం సర్దేసుకుంటున్నాను. నేను వంట చేసినప్పుడు గానీ, లేదంటే అన్నం తిన్న తర్వాత కంచాలన్నీ కూడా సెపరేట్‌గా ఒక బేసిన్ అయితే పెట్టుకుంటానండి. దాని వరకు అన్నీ కూడా కిందనుంచకుండా అందులో అయితే వేసుకుంటాను. కడగడానికి ఒకసారి అలా తీసుకెళ్ళడానికి వీలుగా ఉంటుందని. అలా అయితే చేస్తానండి. ఇంక ఇదిగోండి మొత్తం కూడా సర్దేశాను. మొత్తానికి పనంతా కూడా ఒక్కదాని తర్వాత ఒక్కటి మంచిగా ఓపిక తెచ్చుకొని అయితే చేసేసుకున్నానండి. ఇంక ఇదిగోండి కాకపోతే ఇదిగోండి మొత్తం కూడా కర్టెన్ అయితే కడదామనుకుంటున్నాను. కుట్టాలి కొంచెం ఆరోగ్యం కుదుట పడితే కర్టెన్ అయితే కింద కుడదామనుకుంటున్నా.
ఇంకా సాయంత్రం నుంచి అయితే టీ పెట్టానండి మా తాతయ్య వాళ్ళ కోసం. ఎందుకంటే వర్షం పడుతుంది కదా! ఇంకా సెంటర్‌కైతే వెళ్ళలేరని ఇంట్లో పాల ప్యాకెట్లు అంగన్వాడీలో ఇస్తాను. ఇంకా వాటితో అయితే టీ పెట్టాను. నాకు కూడా వర్షం పడినప్పుడు టీ తాగడం అంటే చాలా ఇష్టం. మామూలుగా అయితే మాలో ఎవరికీ కూడా టీ అలవాటు లేదు. నాకు గాని, మా వారికి గాని. అంటే పూర్తిగా తాగమని కాదండి. డైలీ అయితే తాగము. ఇలా వర్షం పడినప్పుడు కొంచెం క్లైమేట్ కూల్‌గా ఉన్నప్పుడు మాత్రమే వేడి వేడిగా టీ గాని, కాఫీ గాని చేసుకొని తాగుతుంటాము. ఇంకా లోటతుందయితే మా తాతయ్య వాళ్ళకైతే పంపించేసాను. తాతయ్య, నాన్నమ్మ వాళ్ళు తాగుతారని. ఇంకా ఇదైతే నాకు, మా వారికి. టీ మనం చేసేటప్పటికంటే టీని మనము ఇలా తురుపుతుంటాం కదండీ! అది తొరపటం వల్లనే మంచి టేస్టొస్తుంది. నేనైతే ఎక్కువగా అల్లం టీ అయితే పెట్టుకుంటానండి. నెక్స్ట్ ఎలాచీ ఒకటేస్తాను. ఈ 2 లేకుండా అయితే ఉత్తగా అయితే నేనసలు టీ తాగను. ఖచ్చితంగా ఎలాచీ గాని, అల్లం గాని వేస్తేనే నాకు టీ తాగాలనిపిస్తుంది. ఒకవైపు బయట వర్షం పడుతుంటే, ఇంకో వైపయితే ఇదిగోండి ఇలా ఇంట్లో వేడివేడిగా టీ పెట్టుకొనయితే తాగాము. అందరూ డైలీ తాగుతారు. మామైతే మాత్రం ఇదిగోండి మేమిలా తాగుతాము వర్షం పడినప్పుడు మాత్రమే. ఇంకా పిల్లలకైతే టీ బదులు పాలైతే ఇద్దామనయితే కాస్తుంటే విరిగిపోయాయండి. ఇంకా వాటిని పడేయడం ఇష్టం లేక దగ్గరగా అయితే ఇదిగోండి ఇలా మరగబెట్టుకొని అందులో అయితే పంచదార వేసుకుంటానండి. ఇది మనకి ఒక జున్ను టేస్ట్ అయితే వచ్చిద్ది. జున్ను తిన్న ఫీలింగు. ఇంకా ఈవినింగు మా పెద్ద పాప వచ్చేసరికి తన కోసమయితే దిబ్బరొట్టె అయితే వేస్తున్నానండి. తనొచ్చేసరికి రెడీగా వేసుంచుతాను ఈ విధంగా. అందులో సగమే తింటుందిలెండి అక్క చెల్లెలిద్దరూ. ఇంకా మా రేణు అయితే ఇంటికొచ్చేసరికి స్కూల్ నుంచి ఏమున్నాయో తినటానికని అడిగిద్దండి. అందుకే తన కోసం ముందుగానే అన్నీ రెడీ చేసి పెడతాను. ఇంకా ఆ రోజైతే ఇదిగోండి ఓపిక లేకపోయినా, ఆరోగ్యం బాలేకపోయినా నా పని నేను ఈ విధంగా చేసుకుంటాను. ఇంతేనండి వీడియో. వీడియో నచ్చితే లైక్ చేయడం మర్చిపోకండి. అలానే మరో మంచి వీడియోతో మళ్ళీ కలుద్దామండి. ధన్యవాదాలు.